బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాసినో గ్రానైట్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇవాళ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మంత్రి తలసాని పిఏ హరీష్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మరికొందరు వ్యాపారులను సైతం ఈడీ విచారించనుంది. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విచారణకు హాజరయ్యారు. విచారణ మధ్యలో ఆయన అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను సైతం విచారించారు అధికారులు. తర్వాత కరీంనగర్ గ్రానైట్ కంపెనీల యాజమానులు విచారించనున్నారు. ఇక విదేశాలకు గ్రానైట్ బ్లాక్ల ఎక్స్పోర్ట్ లో అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఫేమా నిబంధనల ఉల్లంఘనపై, ఇక హవాలా నగదు చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాసినో గ్రానైట్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇవాళ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మంత్రి తలసాని పిఏ హరీష్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక ఈ కేసులో మరికొందరు వ్యాపారులను సైతం ఈడీ విచారించనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, క్యాసినో గ్రానైట్ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇవాళ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డితో పాటుగా మంత్రి తలసాని శ్రీనివాసరావు, పిఏ హరీష్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు కూడా వ్యాపారస్తులు సైతం ఈడీ విచారించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్వి రమణను కూడా విచారించిన నేపథ్యంలోనే విచారణ మధ్యలోనే ఆయన అనారోగ్యం పాలైపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ విధంగా ఇప్పటికే మంత్రి తలసాని సోదరుని కూడా సైతం విచారించారు. దాని తర్వాత అధికారులు కరీంనగర్ కి చెందినటువంటి గ్రానైట్ కంపెనీ ఉన్నటువంటి యజమానుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి విదేశీలకు సంబంధించి గ్రానైట్ ఎక్స్పోర్టింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇది దర్యాప్తు చేస్తున్న ప్రధానంగా సేవ సంబంధించి వాళ్ళ 2011 నుంచి అంటే 2011 నుంచి 13 మధ్యలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల్లోనే ఈ దాడులు అనేది ప్రధానంగా కనబడతా ఉన్నాయి. 2011 నుంచి 13 మధ్య కాలంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి ఎక్కువ శాతం ట్రాన్సాక్షన్స్ గ్రానైట్ కంపెనీల మైనింగ్ కి సంబంధించి కావచ్చు, గ్రానైట్ కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు, అదేవిధంగా బ్యాంక్ త్రూ ట్రాన్స్ఫర్ అయినటువంటి హవాలా మనీకి సంబంధించి పెద్ద ఎత్తున విచారణ అనేది కొనసాగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద హస్తాలు టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నాయంటూ కూడా వాపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం, మొన్నటి వరకు గంగుల కమలాకర్ తో పాటుగా పలువురు టీఆర్ఎస్ నేతలు, ఈ రోజు ఎల్వి రమణ, ఇలా ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ గ్రానైట్ క్యాసినోకి సంబంధించినటువంటి విషయంలో ఇది అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా మాత్రం చర్చకొచ్చేటువంటి అవకాశాలు అయితే విపరీతంగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విచారణలో భాగంగా మరికొంత వ్యక్తులకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఇంత పెద్ద హవాలా అమౌంట్ ఎక్కడికి ట్రాన్సాక్షన్ అయింది, 750 కోట్ల అమౌంట్ మొత్తంగా లెక్కకు రావాల్సి ఉంది. లెక్క అంతా కూడా తీసేంత వరకు కూడా ఈడీ అధికారులు వదలమంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ రోజు విచారణ మాత్రం ముమ్మరంగా సాగుతుంది. పలు ప్రశ్నలతో ఈడీ అధికారులు అయితే ఎవరైతే తలసాని పిఏ హరీష్ ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.